నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. మన భారతదేశం బ్రిటిష్ పాలనలో మన దగ్గర ఉన్నటువంటి వనరులను వాళ్ళు తీసుకొని వెళ్ళి చిన్న గుండు సూది సంబంధించిన విడిభాగాలు ముడి సరుకుని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ తయారు చేసి మళ్ళీ ఇక్కడ మనకు అమ్మేవాళ్ళు. ఆ దుస్థితి నుండి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కొంత మేర మనము స్వయం ఉపాధి మనమే ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఆ ఉత్పత్తిని ఇతర దేశాలకు అందించేటువంటి స్థితి వచ్చింది. గత 15 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడ్డటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆయన మోడీ గారి దూరదృష్టి, భవిష్యత్తు భారతదేశం ఏ విధంగా ఉండాలి అనే ఒక దూరదృష్టితోటి ఆలోచన చేయటం వల్ల మనం పెట్టుకునే వాచ్లు, మన ఇంట్లో ఉండే టీవీలు, ప్రతి వస్తువు కూడా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా, లేకుంటే మేడ్ ఇన్ చైనా. అవి ఇంతకుముందే. ఇప్పుడు అట్లా కాదు. మన దగ్గరనే కాదు, ప్రపంచ దేశాలు కూడా మేడ్ ఇన్ ఇండియా వస్తువులు వాడేటువంటి స్థితికి ఈరోజు మన భారతదేశం చేరుకుంది. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా మనది చాలా గొప్పనైనటువంటిది. ఇక్కడ ఒకసారి మనం ఈ వార్త చూసుకుందాం. సాంకేతిక రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశీయంగా అభివృద్ధి చెందిన సర్వం ఏఐ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాంకేతికపై ఆధారపడకుండా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ మోడల్ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏఐ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. ఇవి వరల్డ్ వైడ్గా ఈ మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రపంచాన్ని తమ చేతులకు తీసుకున్నాయి, గుత్తాధిపత్యం చేస్తున్నాయి. వాటికి మన వాళ్ళు చిట్కెలేస్తున్నారు. మాతో వస్తావా పోటీకి? ఎంత గొప్పనండి. ఇక్కడ కేంద్ర మంత్రి ప్రశంసించిండు సర్వం. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా సర్వం ఏఐ సాధించిన విజయాన్ని కొనియాడారు. ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ డిడి దాస్ చేసిన పోస్టును రీపోస్ట్ చేస్తూ భారత సార్వభౌమ ఏఐ వ్యూహం ఫలితాలను ఇస్తుందని ఆయన తెలిపారు. గతంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన డిడి దాస్ సర్వం ఏఐ సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక ఏడాది క్రితం ఇండిక్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి నాకున్న అంచనా తప్పని సర్వం నిరూపించింది. దీన్ని టెక్స్ట్ టు స్పీచ్ ఓసిఆర్ సామర్థ్యాలు అద్భుతమైన ఆయన ప్రశంసించారు. ఆయన ఒక్కడే కాదు, భారతదేశం, ప్రపంచమే మన వైపు చూస్తుంది. ఎప్పుడో పూర్వకాలంలో రావణ బ్రహ్మ లాంటి వాళ్ళు విమానం కనుక్కున్నారు, పుష్పక విమానంలో వెళ్ళిండ్రు. ఆ సాంకేతికత ఆధారంగానే భారతదేశాన్ని చూసి భారతదేశంలో ఉన్న శాస్త్ర పరిజ్ఞానాన్ని, పురాణ ఇతిహాసాలను పరిశోధించే విమానానికి సంబంధించినటువంటి మూలం తెలుసుకున్నారు. వైద్య రంగంలో కూడా అంతే కదా. కరోనా సమయంలో ఎవరు ఇచ్చారు? కరోనా వ్యాక్సిన్ ఎవరు తయారు చేసారు? మేడ్ ఇన్ ఇండియా, మన భారతదేశం. ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పోయింది. ఇప్పుడంతే. భవిష్యత్తులో మన వైపే చూడాలి భారతీయులందరూ. మన టెక్నాలజీని వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మనకు రహస్యం అని ఏది లేదు భారతదేశానికి. దాచుకొని తినే వాళ్ళు ఎవరు లేరు. మనం తింటూ ఉంటే ఎవరైనా ఆపన్న హస్తంతో అన్నం పెట్టుకుంటే దాంట్లో సగం తీసి పెట్టేటువంటి సహృదయం, దయార్థ హృదయం మన భారతీయులకే. కాబట్టి మన డెవలప్ చేసిన సాంకేతికతను వేరే దేశాలకు కూడా అందిద్దాం. కానీ అది మేడ్ ఇన్ ఇండియాగానే ఉంటుంది. ఇందులో ఘన విజయం సాధించాం. ఇది నిజమా కాదా? మీరు అంగీకరిస్తారా? మీ అభిప్రాయాలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఆదరించండి. ఇటువంటి వార్తలు ఇవ్వడానికి నిరంతరం మేము సిద్ధంగా ఉన్నాము.